ఉపేంద్రలో మనం చెప్పుకోదగ్గ విషయం ఏమంటే ఆయన ఎవరికి భయపడ్డు. మెయిన్ విషయం ఏమి, ఆయన డైరెక్షన్ ఎలా తీయాలనుకుంటే అలా తీయేస్తాడు. వీళ్ళు ఏమని అనుకుంటారా, వాళ్ళు ఏమని అనుకుంటారా, ఈ మన తెలుగు డైరెక్టర్స్ కానీ తమిళ డైరెక్టర్స్ కానీ మన ప్రపంచంలోనే కానిలేండి ఏమి ఎవరిని లెక్క చేయడు ఆయన డైరెక్షన్లో. ఏమి ఆయన మనసులో ఏముండదో ఈ ఈ సిచ్యువేషన్కి ఏమి తగ్గట్టు బయటకు తెప్పేళ్ళలో అవన్నీ సినిమా ద్వారా ఆయన చూపిస్తాడు. ఈ సినిమాలు చూపించినాడు. మనుషులు కొంచెం ఏమంటే అర్థం చేసుకోవాలి. ఇంకొకటి ఏమంటే ఈ కుల వ్యవస్థ దీని గురించి చూపించాడు బ్రో. ఈ కుల వ్యవస్థ అనేది గజ్జి పట్టించేస్తుంది మన మెయిన్. ఇప్పుడు ఈయన మాట్లాడినాడు ఓపెన్ గా, మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడరు. మెయిన్ వచ్చి ఇప్పుడు ఈడ వచ్చి ఏమంటే అక్కడ క్యాస్ట్ చూపిస్తాడు. దానివల్ల ఆ లాస్ట్ 20 minutes అంతా క్యాస్టే. ఎంత దీనిగా తయారైపోతారంటే మనుషులు ఈవెన్ సెల్ ఫోన్స్ కూడా ఆహారంతో స్వీకరించే పొజిషన్కి వెళ్ళిపోతారు. గుడ్డలు ఉండవు. నువ్వు అది ఆ పిచ్చి ఎత్తుకుంటా పోయినప్పుడు ఆయన చెప్పినట్లు నీకు అంటే నీకు అనిపిస్తాయి కొన్ని. మరి నేను ఏమరా ఇదే కుల వ్యవస్థ ఇంకా రాను ఎట్లయిపోతుందంటే మనకి ముద్రిచ్చేస్తారు బ్రదర్. ఏమి నువ్వు ఈ జాతోడు ఆ జాతోడు అని చెప్పి మనకు ముద్రిచ్చేస్తారు. అట్లా ముద్రిచ్చేలాగా మన వ్యవస్థ అయిపోతుంది, నాశనం అయిపోతుంది. దీని నుంచి బయటపడల్లా. ఇంకోటి ఏమంటే మనము అడిక్ట్ అయిపోతున్నాం బ్రో. మెయిన్ మొబైల్స్కి దీనికి అడిక్ట్ అయిపోతున్నాము. ఏమి మనుషులు ఎప్పుడు ఏమంటే లేజీగా వెళ్ళిపోతున్నారు. అన్ని ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ ఎవరన్నా కానీ ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడు పనులు కూడా పోవడం లేదు. ఏమే 70% మానేశారు బ్రో. ఏమే లో క్లాస్లో ఉంటారు, వాళ్ళు బతకల్లా ఇది చేయాలని పోతా ఉన్నారు. అదే రేషన్ ఉండేవాళ్ళు బియ్యం తీసుకుంటారు, తినేస్తారు, పండుకుంటారు, ఆరాంగా ఉంటున్నారు. చాలా అన్ని సెన్సిటివ్ అన్ని టచ్ చేశాడు. ఒక పాటలో ఏదో చెప్పాడు బ్రో, అందరినీ రాజకీయ నాయకులను ఉతికి పడేసినాడు. ప్రతి ఒక్క నాయకుడు మన ఆంధ్రాలో కానీ తమిళనాడులో కానీ మన హోల్ ఇండియాలో ఎంతమంది రాజకీయ నాయకులు ఉండాలో అందరినీ గెలిగేసినాడు. ఆ సాంగ్ చూసినట్టు వాళ్ళకి తెలుస్తుంది ఈ క్యారెక్టర్ అదేరా అని. వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటారు. అట్లా వెతికి చంపేసినాడు. అదే ఫస్ట్ 15-20 minutes బ్రో నవ్వి ఇదే అయిపోతాము. ఫస్ట్ 15 minutes 20 minutes ఫుల్ కామెడీ ఉంది. అంటే ఆ మదర్ ఒక క్యారెక్టర్ పెట్టినాడు అంతే. అంటే ఆ మదర్ ఏమంటే ప్రకృతిని నాశనం చేస్తే అది మనం ఎట్లా నాశనం చేసేస్తుంది అది మెయిన్. ఈ కంటెంట్ అన్నిటికీ మెయిన్ ఇదే బ్రో. ప్రకృతి మనం నాశనం చేసినాం అనుకోండి, ఆ ప్రకృతి మనం ఎట్లా నాశనం చేస్తున్నది కంటెంట్ సినిమా మొత్తమే. ఖచ్చితంగా నాశనం అయిపోతాము. మనకి ఏం దొరకదు, తినేదని కూడా దొరకదు. పరిస్థితి అట్లా అయిపోతుంది. అదే లాస్ట్ మనం చూపిస్తారు ట్రైలర్ లో, అదే మెయిన్ కంటెంట్. ప్రకృతిని నాశనం చేయకుండా బతకండి. ఈ కుల వ్యవస్థ, ఈ రాజకీయ వ్యవస్థ ఇవన్నిటికీ తీసేసి బతకండి అనేది చెప్పినాడు బ్రో. ఏమంటే బ్రో మంచి ప్రొడ్యూసరు, మంచి డబ్బుగా ఉంటే కదా ఆయన ఏరే లెవెల్లో తీసిండు. ఆయన దగ్గర అంత పెద్ద ప్రొడ్యూసర్ లేక ఇంత సింపుల్ గా తీయాలనుకున్నాడు, తీసేసినాడు. ఉన్నాయి అంటే విజువల్స్ అన్ని బాగున్నాయి బ్రో. నేను చెప్పడం ఏమంటే ఇప్పుడు ఈ సినిమా అది ప్రోమో కావాలని చెప్పి అక్కడ వెళ్ళి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడము, వాటిపై ఇన్ని కోట్లు ఖర్చు పెట్టడము ఇలా నాకు చేయడం లేదు. సింపుల్ గా కూర్చొని అందరికి చెప్పుకొని నేను మీకు నచ్చితే చూడండి అనే విధంగా చెప్పిన అదే తప్పనిచ్చి ఇది చేసి అట్లా ప్రోమోగా నేను చేసినంటే ఆ విధంగా ఆయన తీసినంటే డబ్బు పెట్టి ఖచ్చితంగా ఇది కొంచెం బాగుండు. అంటే ఈ సినిమా అర్థం చేసుకోవాలంటే బ్రో కొంచెం నాలెడ్జ్ ఉండాలి. పీజీ గీజీ ఏం అవసరం లేదు, పీజీ గీజీ అవసరం లేదు బ్రో. ఏమి ఉపేంద్ర సినిమా ఫస్ట్ నుంచి చూసిండేవాడైతే ఆయన ఫాలో అయినవాడైతే ఖచ్చితంగా అర్థమైపోతుంది, కనెక్ట్ అయిపోతుంది, 100% అయిపోతుంది, అర్థమవుతుంది అంతే. ఇప్పుడు మనకి ఒక దశాబ్దం ముందు తీసినాడు ఆయన డైరెక్షన్. అంటే 10 దశాబ్దంలో ఎవరికి తెలియదు ఈయన కంటెంట్ ఎలా ఉంటుంది రా అనేది. యాక్టర్గా చేయలేదు. ఆ కంటెంట్ అప్పుడు చూసింటారే ఇప్పుడు పెద్దోళ్ళు కొంతమంది వాళ్ళకైతే ఈయన ఎట్లా మనం చూసినదే కదా ఇలాంటిది అని చెప్పి. సరేనా బ్రో, నేను ఏమంటే బ్రో నేను ఉపేంద్ర యాక్టింగ్ కి నేను 5/5 ఇస్తాను. ఏమి ఈ సినిమాని అర్థం చేసుకునే నాలెడ్జ్లో నేనైతే 0 బ్రో. ఏమి దానికి 1% అంటే వేసుకోగలను. నాకైతే అంటే మీకు కూడా పూర్తిగా అర్థమైంది. అంటే మనం అర్థం చేసుకున్నా అంటే కొన్ని విషయాలు క్లమ్జీగా అనిపిస్తాయి. ఆ క్లమ్జీగా అనిపించడం వల్ల మనకి ఎక్కడక్కడ ఇది అనిపిస్తుంది. ఓవరాల్ గా వాచబుల్.